రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం. యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారికప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవినంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను. రౌతులలో 70 మందియు, రథములలో 10, కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియారాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యెరోబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి యుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు
ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిల్చెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టకయుండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకనూ ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచూ నుండిరి. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించున్నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరనందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రముగాక నీతో కూడా యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదారాజైన అమజ్యాయును కలిసి కొనగా, యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును
కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను. గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరలా అప్పగించెను. యూదారాజును యోవాషు కుమారుడనైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికు పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఎలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరనూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చియుండెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెరోబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయెను. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను. గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.
అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదారాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 1 నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను. మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోన్లోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజాయెను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును
అబేల్ బేత్ మయకా పట్టణమును, యెనోయహు పట్టణమును, కాదేషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచటనున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులనర్పించుచు ధూపము వేయుచూ నుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదాదేశము మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడును నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియారాజు చేతిలో నుండియు ఇశ్రాయేలు రాజు చేతిలో నుండియు నన్ను రక్షింపవలనని అషూరు రాజైన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతలనంపగా అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయెను. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన
ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరచెను. అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహనబలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకుంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.